రాయదుర్గం శంషాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నిలిపివేత ఫలక్నుమా నుంచి విమానాశ్రయానికి మెట్రో ఫార్మాసిటీ భూముల్లో మెగా టౌన్షిప్ ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలంటూ ఒక కీలక వార్త మనం చూస్తున్నాం. పాతబస్తీ మెట్రో పూర్తి చేయకపోవడంపై అసంతృప్తి అంటూ మనకు వార్త చూస్తున్నాం. ముఖ్యంగా మెట్రో అనేది అంటే మెట్రోని మళ్ళీ పునరుద్ధరించడానికి గత ప్రభుత్వం ఎల్బీ నగర్ టు అంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ అలాగే ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా విస్తరించాలని భావించింది. దాన్ని కొత్తగా మళ్ళీ నిన్న రేవంత్ రెడ్డి అవి అన్ని పక్కన పెట్టి నిన్న ఫలక్నుమా టు శంషాబాద్ వైపుగా మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు తెలియవస్తుంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో కూడా మెట్రో అనుకూలంగా మెట్రో వారికి ఓల్డ్ సిటీ వారికి కూడా దగ్గరగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నట్టుగా నిన్న రేవంత్ రెడ్డి వారికి అధికారులకు సూచించినట్టుగా మనకు తెలియవస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఎంతో ల్యాండ్ మనకి అవైలబుల్గా ఉంది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో కానీ ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత త్రిబుల్ తర్వాత కూడా నలువైపులా విస్తరించడానికి అవకాశం ఉంది. కాబట్టి నలువైపులా కూడా మెట్రోని ఖచ్చితంగా మెట్రోని వారు తీసుకువచ్చి హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అలాగే హైదరాబాద్కు దూరంగా ఫార్మాసిటీ పెట్టాలన్నట్టుగా ఆయన భావించినట్టుగా తెలియవస్తుంది. ఇక కందకూరు సమీపంలోని ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమిలో పర్యావరణ హిత మెగా టౌన్షిప్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. కాలుష్యకారకమైన ఫార్మాసిటీని హైదరాబాద్కు సమీపంలో ఉండకూడదని నగరానికి దూరంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. విమానాశ్రయం నుంచి శ్రీశైలం రోడ్డులోని తుక్కుగూడ మీదుగా కందుకూరు మెగా సిటీకి మెట్రోను అనుసంధానించాలన్నారు. నగరాన్ని అన్ని దిశల్లో అభివృద్ధి చేయాలన్నారు. భౌగోళిక పరిమితులు లేని ప్రపంచ నగరంగా ఎదిగేందుకు హైదరాబాద్ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో ఇప్పటికే 40% పట్టణీకరణ ఉందని మరింత వేగవంతంగా పట్టణీకరణ చెందుతున్న దృష్ట్యా ఓఆర్ఆర్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. భవిష్యత్తులో ఇక్కడ 2 నుంచి 3 కోట్ల జనాభా నివసించేందుకు అనుగుణంగా ప్రణాళికను రూపకల్పన చేయాలన్నారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతికుమార్, మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, సీఎంఓ కార్యదర్శి విశేషాద్రి పాల్గొన్నారు. ఇది ముఖ్యంగా విమానాశ్రయం నుంచి శ్రీశైలం రోడ్లో తుక్కుగూడ మీదుగా కందుకూరి మెగా సిటీ మెట్రోను అనుసంధించాలన్నట్టుగా నిన్న కొత్తగా ఒక ప్రతిపాదన సీఎం రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్లో భవిష్యత్తులో 2 నుంచి 3 కోట్ల మంది ప్రజలు నివసించడానికి అనుకూలంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో అంటే ట్రాఫిక్ ఆంక్షలు లేని వాతావరణంలో పూర్తిగా హైదరాబాద్ను విస్తరించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలన్నట్టుగా ఆయన రేవంత్ రెడ్డి నిన్న అధికారులకు ఆదేశించినట్టుగా తెలియవస్తుంది. అలాగే కాలుష్యకారకమైన ఫార్మాసిటీని హైదరాబాద్కు సమీపంలో ఉండకూడదని నగరానికి దూరంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. ముఖ్యంగా కాలుష్యకారకమైన ఫార్మాసిటీని అంటే ఫార్మాసిటీ అనేది హైదరాబాద్కు చాలా దూరంలో అంటే పూర్తిగా అంటే నివాసానికి దగ్గరలో లేకుండా పూర్తిగా దాన్ని చాలా దూరంగా ఆ త్రిబుల్ ఆర్ అవతల కూడా పెట్టే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలియవస్తుంది. ఇక భౌగోళిక పరిమితులు లేని ప్రపంచ నగరంగా ఎదిగేందుకు హైదరాబాద్ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో ఇప్పటికే 40% పట్టణీకరణ ఉందని మరింత వేగవంతంగా పట్టణీకరణ చెందుతున్న దృష్ట్యా ఓఆర్ఆర్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లు కూడా ఆయన అభివృద్ధి చేయాలన్నట్టుగా నిన్న రేవంత్ రెడ్డి భావించినట్టుగా తెలియవస్తుంది. ఇక ఇది ముఖ్యంగా భవిష్యత్తులో ఇక్కడ 2 నుంచి 3 కోట్ల జనాభా నివసించేందుకు అనుగుణంగా ప్రణాళికను రూపకల్పన చేయాలన్నారు. ఇది ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రణాళిక అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ చుట్టుప్రక్కల అంటే ఓఆర్ఆర్ దాటి త్రిబుల్ ఆర్ వరకు కూడా హైదరాబాద్ విస్తరించడానికి అనుకూలంగా హైదరాబాద్ నలువైపులా కూడా అభివృద్ధి చెందాలి. ఒకవైపే అభివృద్ధి చెందకుండా నలువైపులా కూడా ఇది విస్తరించాలని, నలువైపులా కూడా పబ్లిక్ అన్ని రకాలుగా కంపెనీలు కానీ అన్ని రకాల అవకాశాలు పబ్లిక్ అనుకూలంగా ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నట్టుగా రేవంత్ రెడ్డి నిన్న అధికారులకు సూచించినట్టుగా మనకి తెలియవస్తుంది.